వరకు కూడా అసలు గ్రంథంలోకి వెళ్ళకుండా చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు గ్రంథంలోకి వెళ్దాం. మీ అందరి దగ్గర బైబిల్ ఉంది, ఫోన్ ఉన్నా బైబిల్ ఉన్నా. కీర్తనలు 1వ అధ్యాయం ఒక్కసారి చదవండి. ఎన్ని వచనాలు ఉంటాయి? 6 వచనాలు. మీకేం అర్థమైందో నాకేం అర్థమైందో దేవుడికి ఏం చెప్పమన్నాడు అనేది మనం నేర్చుకుందాం. మొదటి 6 వచనాలు. అండి ఈ అధ్యాయం అందరికీ కంఠోపాతం అండి. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. నేను కూడా చదువుతాను, చూసుకోండి. ఎన్ని వచనాలు ఉన్నాయండి? 6 వచనాలను వివరించేసి మనం ఇంటికి వెళ్ళిపోదాం. తెలిసిందా మీకు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుంటే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడి నీటి కాలువన ఎవరను నాటబడినదై తన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు పొట్టివలే ఉండును. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. నేను చదివి, మీరు చదివారు, నేను విన్నాను, మీరు విన్నారు. ఏమర్థమైందంటే గుర్తుంచుకోండి, నేను ముందే చెప్పాను. మిగిలిన బైబిల్లో ఉన్న ఏ పుస్తకంలో మీకు ఏం అర్థం కాలేదన్నా వేరే వేరే పుస్తకాల్లోకి వెళ్ళి ఎత్తుక్కోవాలి. ఇది అలా కాదు, ఇది ఇక్కడే అయిపోయింది. ఒక పాట, ఒక కీర్తనగా ఇది అయిపోయింది. మీరు దీని గురించి తెలియాలంటే ఎక్కడెక్కడే తిరగాలి తప్పితే ఎక్కడికే తిరగక్కర్లా. దీన్ని మనం విభజించుకోవాలి. ప్రతి అధ్యాయాన్ని చదివి ఒక అధ్యాయం మాత్రం ఈరోజు నేను వివరిస్తాను, మిగిలిన మీరు చదువుకుంటూ ముందుకు వెళ్ళండి. దీంట్లో మీకు మొదటి వచనం చూడండి. కరెక్ట్గా మీరు చూసుకుంటే నడువవద్దు, నిలువవద్దు, కూర్చోవద్దు ఉందా? ఈ 3 మాటలు ఉన్నాయా? చూసుకోండి. మొదటి అధ్యాయం 1వ వచనంలో నడవవద్దు, నిలువవద్దు, కూర్చోవద్దు. అలాగే ఈ అధ్యాయంలో మీకు ఇద్దరు స్వభావాలు కనపడతాయి. ఎవరంటే చెప్పండి? నీతిమంతులు, దుష్టులు. వెరీ గుడ్. మొదటి అధ్యాయం మనకి ఎవరు కనపడతారంటే, ఈ అధ్యాయం ఎవరి గురించి రాయబడిందంటే దుష్టుల గురించి రాయబడింది, నీతిమంతుల గురించి రాయబడింది. అలాగే ముందేం రాయబడింది? నడవవద్దు, నిలువవద్దు, కూర్చోవద్దు. నీతిమంతుల మార్గము, దుష్టుల మార్గం ఎలా ఉంటుందో కూడా రాయబడింది. అని అర్థమైంది నేను చెప్పింది? నడవవద్దు, నిలువవద్దు, కూర్చోవద్దు అనే విషయాలు రాయబడినాయి. తర్వాత నీతిమంతుల గురించి రాయబడింది, దుష్టుల గురించి రాయబడింది, నీతిమంతుల మార్గం గురించి రాయబడింది, దుష్టుల మార్గం గురించి రాయబడింది. నీతిమంతుల మార్గము పరలోకానికి తీసుకెళ్తుందని, దుష్టుల మార్గము నాశనానికి నడిపిద్దని రాయబడింది. న్యాయ విమర్శలో దుష్టులు నిలవరని రాయబడింది, నీతిమంతుల సభలో పాపులు నిలవరని రాయబడింది. అంటే అర్థం ఏంటండి? పరలోకానికి పాపులు రారు అని అర్థమైందండి. నీతిమంతులు ఎలా ఉంటారో రాయబడింది, దుష్టులు ఎలా ఉంటారో కూడా రాయబడింది. మీరు ఈ మొదటి అధ్యాయం మీకు అర్థం అవ్వాలి అంటే ఈ హెడ్డింగ్లు పెట్టుకోవాలి. ఏం హెడ్డింగ్లు? నీతిమంతులు, దుష్టులు. ఎవరు నీతిమంతులు, ఎవరు దుష్టులు వచనాల్లో నేను రాసుకోండి. తర్వాత నీతిమంతుల మార్గము, తర్వాత దుష్టుల మార్గము. మళ్ళీ నీతిమంతుల మార్గం గురించి రాసుకోవాలి, దుష్టుల మార్గం గురించి రాసుకోవాలి. నీతిమంతులు ఎలా ఉంటారు, దుష్టులు ఎలా ఉంటారు. ఎన్ని వచ్చినాయి చూసారు? 6 వచనాల్లోనే. నీతిమంతులు ఎలా ఉంటారు? నీటి కాలవన ఎవరైనా నాటబడిన తన కాలమందు ఫలమిచ్చు చెట్లు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. మరి దుష్టులు అలాగుండక, ఎలాగుండక? ఇప్పుడు ముందు చెప్పినట్టు ఉండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఇది సంక్షిప్త సమాచారం. దీన్ని విపులంగా సమాచారానికి ముందుకు వెళ్తే మనం మొదటి అధ్యాయము, ఈ మొదటి అధ్యాయం అంటండి కీర్తనల గ్రంథం మొత్తానికి విషయ సూచిక అంటండి. విషయ సూచిక అంటే అర్థం ఏంటంటే మీకు కీర్తనల గ్రంథంలో ఏం అర్థం అవ్వాలి అన్నా ఈ అధ్యాయం మీకు అర్థమైతే మొత్తం అర్థమవుతాయి అంటండి. విషయ సూచిక అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక పుస్తకానికి విషయ సూచిక అంటే అసలు పుస్తకంలో ఏముందనేది ఇండెక్స్ పేజ్ అంటారు ఇంగ్లీష్లో, దాంట్లో ఉంటుంది. అలాగే 150 అధ్యాయాలకు కూడా ఇండెక్స్ ఏంటంటే 1వ కీర్తన. ఇది మీకు బాగా అర్థమైతే అసలు చాలా ఈజీగా మిగిలిన కీర్తనలు మీకు
అర్థమవుతాయి. మొదటి అధ్యాయం విషయ సూచిక లాంటిది. చాలామంది దీన్ని ఇప్పటికే కంఠస్థం చేసేసారు. మనం కూడా కంఠస్థం చేసేసేయాలి. అందుకోసమే ఈ రెండో అధ్యాయాన్ని పనిగట్టుకుని నేను ఒక పాట రూపంలో కూడా పెట్టాము. ఆల్రెడీ పిల్లలు కూడా ఈ పాఠాన్ని చెప్పేశారు. ప్రతి అధ్యాయము లేదా ప్రతి కీర్తన ఒక్కసారి మనం చదివి ఏం చేయాలి అంటే, ఈ కీర్తన ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అనేది మనసులో ఉంచుకొని మీరు ముందుకు వెళ్తేనే ఆ కీర్తన అనేది మీకు అర్థమవుతుంది. లేదనుకోండి, మనం చదువుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, చదువుకుంటూ వెళ్ళిపోయినట్టుగానే ఉంటుంది. చదువుకుంటూ వెళ్ళిపోతే ఇప్పుడు 10వ అధ్యాయం తీసామనుకుందాం, 10వ కీర్తన తీసామనుకుందాం. 10వ కీర్తన అంతా చదివిన తర్వాత అసలు ఏముంది దీంట్లో, ఎవరి గురించి రాయబడింది, దీని ద్వారా ఈ కీర్తన ద్వారా నాకు దేవుడు ఏం తెలియజేయాలనుకున్నాడు, ఏమి నేర్పించాలనుకున్నాడు. కొన్ని కీర్తనలు ఏముండదని మనం అనుకుంటాం, కానీ ఏదో ఉంది. అదే మనం తెలుసుకోవాలి. మొదటి అధ్యాయాన్ని మనం విభజిద్దాం. మనకి ఏది అర్థం కావాలని ఏం చేయాలి, విభజించాలి. ఇదేంటంటే గ్రంథాన్ని విభజిస్తారు కానీ అధ్యాయాన్ని కూడా విభజిస్తారంటే, మీకు ఆది కాండంలో మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని 5 భాగాలుగా విభజించి చెప్పాను మీకు. ఆ రోజు 1.5 గంట వచ్చిందండి పాఠం. అది హిబ్రూ భాషలో ఉన్న పదంతో సహా కలిపి చెప్పాను ఆ రోజు. ఈరోజు మనం మొదటి అధ్యాయం నేర్చుకుంటాం. మొదటి అధ్యాయము విభజన. మొత్తం మొదటి అధ్యాయంలో 6 వచనాలు ఉన్నవి. 6 వచనాలు 2 భాగాలు. మొదటి 3 వచనాలు ఒక భాగము, తర్వాత 4 వచనాలు ఒక భాగము. తర్వాత 3 వచనాలు, 1 నుంచి 3 వచనాలు మొదటి భాగము, 4 నుంచి 6 వచనాలు ఒక భాగం. మరి భాగానికి టైటిల్ కూడా ఇవ్వాలి కదా. మొదటి భాగానికి ధన్యుల జీవితము, రెండవ భాగానికి నీతిమంతులు పాపుల మధ్య వ్యత్యాసం. మొదటి అధ్యాయం 6 వచనాలని 2 భాగాలు చేస్తే, మొదటి భాగం 1 నుంచి 3 అధ్యాయాలు ధన్యుల జీవితం, 4 నుంచి 6 నీతిమంతులు పాపులు మధ్య వ్యత్యాసం. ఇలా వర్గీకరింపబడిందండి. ఇందుకు మీ అందరికీ తెలుసు, ఈ మొదటి అధ్యాయంలో ధన్యుడు అనే పదం గట్టిగా వినపడుద్ది మనకి. ధన్యుడు, ఇదే పదం మనకి కొత్త నిబంధనలు ఎక్కడ వినపడుద్ది అంటే, కొండ మీద ప్రసంగం యేసుక్రీస్తు చేసినప్పుడు ధన్యతలని చాలా వస్తాయి, ఆత్మ విషయమై అలా ధన్యులు 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 అనే మాట అక్కడ వినపడుద్ది మనకి. కానీ పాత నిబంధనలో ఇక్కడ మనకి వినపడడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి యెహోవా మొదటి వచనం ఏముందండి, దుష్టుల ఆలోచన చొప్పున అని తెలుగులో ట్రాన్స్లేషన్ చేశారు. కానీ హిబ్రీ భాషలో దీన్ని హిబ్రీ భాషలో ప్రారంభంలో ఎలా రాయబడిందంటే, ధన్యుడు అనే పదం ఫస్ట్ రాయబడిందంటండి. కానీ మనకి తెలుగు బైబిల్లోకి వచ్చేటప్పటికి ఆ వచనం చివరిలోకి రావడం అనేది జరిగింది. హిబ్రీ భాషలో ఏం రాయబడింది, మొదట ధన్యుడు అనే పదంతోనే ప్రారంభమైంది. మీ అందరికీ తెలిసిన మాటే. ధన్యుడు అంటే ఏంటో కొంచెం మీకు తెలిసింది మీరు ఆలోచించండి, నాకు తెలిసింది నేను ఆలోచిస్తాను. దేవుడు అనుకున్నది ఏంటో చెప్తాను. ధన్యుడు అంటే ఏంటి? గొప్పవాడు. తెలిసింది చెప్పుకుందాం, ఏమవుతుంది. అందరం నేర్చుకోవడానికి వచ్చాము అక్కడికి. మీరు ఎక్కువ, నేను ఎక్కువ, నేను తక్కువ, మీరు తక్కువ కాదు. ఆశీర్వదింపబడిన వాడు, దీవింపబడిన వాడు ధన్యుడు అంటే. దీని అర్థం తెలిస్తేనే, ఇప్పుడు మొదటి భాగంలో మనకు గుర్తుంచుకోండి, కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం మనం నేర్చుకుంటాం. 6 వచనాలు ఉన్నాయి. మొదటి 3 వచనాలు ధన్యుల జీవితం. ఈ 3 వచనాలు ముందు నేర్చుకుంటాం. ధన్యుడు అంటే నీకేంటో అర్థం కాకుండా ధన్యుల జీవితం అర్థం అవుతుంది. ధన్యుడు అంటే ఏంటి చెప్పండి. ఆ మేలు పొందినవాడు. దీని అర్థం తెలిస్తే మీకు అర్థమైంది. గుర్తుంచుకోండి, అందరూ మైండ్లో రాసుకోండి. అన్ని విధాలుగా ఆశీర్వదింపబడినవాడు ధన్యుడు అంటే. అన్ని విధాలుగా ఆశీర్వదింపబడినవాడు, అన్ని విధములుగా దీవింపబడినవాడు ధన్యుడు. ధన్యుడు అంటే ఎవరు? అన్ని విధాలుగా ఆశీర్వదింపబడినవాడు, అన్ని విధాలుగా దీవింపబడినవాడు. మనకి యేసుక్రీస్తు ప్రభువుల వారి కొండ మీద ప్రసంగంలో ధన్యులు ధన్యులు అనే పదం మనకు బాగా వినపడుతుంది. ధన్యులు అంటే ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా, భౌతికంగా అన్ని విధాలుగా ఆశీర్వదింపబడినవాడు, దీవింపబడినవాడు ధన్యుడు. ఇలాంటి వాళ్ళు బైబిల్లో మనకి ఎవరైనా ఉన్నారా? యోబు, యోసేపు. గట్టిగా మాట్లాడితే భక్తులందరూ, ఒక మొక్కలో భక్తులందరూ ధన్యులు.
మనం కూడా ధన్యులు అవ్వాలని ఈ కీర్తన మనకి నేర్పిస్తుంది. చెప్పాను 150 అధ్యాయాలు ఈ అధ్యాయం మీకు బాగా అర్థమైతే మిగిలిన చాలా ఈజీగా అర్థమైపోతాయండి. సారీ, కీర్తన 1 నుంచి 3 వచనాలు ధన్యుల జీవితము. ధన్యులు అంటే అన్ని విధాలుగా ఆశీర్వదింపబడినవాడు, అన్ని విధాలుగా దీవింపబడినవాడు. అన్ని విధాలుగా అంటే ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా, భౌతికంగా అన్ని విధాలుగా ఆశీర్వదింపబడిన వారు, దీవింపబడిన వారని అర్థము. ధన్యులు అనే పదం ఇంకా ఎక్కువగా మనం నేర్చుకుందాము. ఎవరు ధన్యులని రాయబడింది మనకి? అలా కాకుండా మనం నెగిటివ్గా ఆలోచించి నేర్చుకుందాం ఇప్పుడు. ఓకేనా? నెగిటివ్గా మాట్లాడుతుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవని వారు. వెరీ గుడ్, సర్వేశ్వరబాబు గారు బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ధన్యులు ఎవరు? ధన్యులు ఎవరని చెప్పుకున్నాం మనం? అన్ని విధాల ఆశీర్వదింపబడిన వారు, అన్ని విధాల దీవింపబడిన వారు. భౌతికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా అన్ని విధాలుగా ఆశీర్వదింపబడిన వారు, దీవింపబడిన వారు. ఇప్పుడు మరి ధన్యులు అనే దానికి అర్థాన్ని ఇంకొంచెం ముందుకు వెళ్ళి నేర్చుకుందాం. ఎవరు ధన్యులని మనకి ఈ గ్రంథంలో రాయబడి. నేను ఏం చెప్పానండి, ధన్యులు అంటే ఏంటో 100 డిగ్రీస్లో, 360 డిగ్రీస్లో లేదా 100% ఒక మొక్కలో చెప్పారు. కానీ మనకి ఈ అధ్యాయంలో, ఈ గ్రంథంలో, ఈ కీర్తనలో ఎవరు ధన్యులని చెప్పింది? దుష్టుల ఆలోచన చొప్పున నడవని వారు. ఇప్పుడు మనం ధన్యులు ఎలా అవుతామో చెప్తుంది. ఎలా ఏం చేయాలంటే మనం దుష్టుల ఆలోచన చొప్పున నడవని వారు. దుష్టుల ఆలోచన చొప్ప నడవని వారు. దుష్టుల ఆలోచన చొప్పున నడవని వాడు ధన్యుడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవని వాడు ధన్యుడు. దుష్టుడు ఏం ఆలోచిస్తాడు? ముందు తాగుదాంరా, సిగరెట్ తాగుదాంరా, అది తిందాంరా, ఇది తిందాంరా, అక్కడికి వెళ్దాంరా, అది చేద్దాంరా, ఇది చేద్దాం. దుష్టుల ఆలోచన ఎలా ఉంటుంది? వాడు ఏదైతే చెప్పాడో వాడు ఆలోచన చెప్పిన మనం వెళ్ళామనుకోండి, మనం దరిద్రులం అవుతాం తప్పితే ధన్యులం అవ్వం. ఎప్పుడు ధన్యులం అవుతాం మనం? అన్ని విధాలు ఆశీర్వదించబడతాం ఎప్పుడంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా ఉన్నప్పుడు. అంటే ఎవరు ఏది చెప్పినా కొంచెం ఆలోచించాలి, కానీ వాళ్ళు ఏది చెప్తే ఆ పని మనం చేయకూడదు, దాని ప్రకారం మనం నడవకూడదు. సింపుల్గా. ఓకేనండి? తర్వాత మళ్ళీ ఎవరు ధన్యులు అని చెప్పి ఇంకో వచనంలో పాపుల మార్గమున నిలువని వారు ధన్యులు. దుష్టుల ఆలోచన చొప్పున నడవని వారు ధన్యులు. పాట వస్తుంది తర్వాత. ఇది పాపుల మార్గమున నిలువని వారు ధన్యులు. పాపుల మార్గంలో నిలవటం అంటే అర్థం ఏంటంటే వాళ్ళు చెప్పేదానికి ఏకీభవించటం. వాళ్ళు చెప్పేదానికి ఏకీభవించటం. భక్తిపరుల మార్గంలోనే నిలుస్తారు, పాపుల మార్గంలో నిలవ. ఎవరు ధన్యులు? దుష్టుల ఆలోచన చెప్పిన నడవని వారు, పాపుల మార్గంలో కాక భక్తుల మార్గంలో నిడిచేవారు. ఇంకో మొక్క ఉంది. ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులు? అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండని వారు. అపహాసకులు కూర్చుండే చోట. అపహాసకులు అంటే ఎవరు? అపహాసకులు అంటే ఎవరు? అపహాసకులు అంటే దేవుడి మీద జోకులేసేవాళ్ళు అండి. ఎవరు? దేవుడి మీద. దేవుడు ఉంటే చూపించు, దేవుడు ఉంటే చూపించు, దేవుడు ఉన్నాడా, దేవుడు అంటే కష్టాలు ఎందుకని వీళ్ళందరూ దేన్ని, ఎవరిని అపహాసిస్తారంటే దేవాది దేవుణ్ణి. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండని వారు ధన్యులు. ఇప్పుడు ఇక్కడ అపహాసకులు కూర్చున్నారా? దేవుణ్ణి గొప్ప చేసేవాళ్ళు కూర్చున్నామంటే దేవుణ్ణి గొప్ప చేసేవాళ్ళకి ఇక్కడ కూర్చోవచ్చు. ఎక్కడ కూర్చోకూడదు? దేవుని గురించి తెలియని వాళ్ళ దగ్గర కూర్చున్నాం అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే దేవుడి గురించి అదంటారు, ఇదంటారు, అదంటారు, ఇదంటారు. దేవుణ్ణి నవ్వుల పాలు చేస్తారు నలుగురు మధ్యన. అటువంటి వాళ్ళు కూర్చున్న చోట కూర్చోని వాడు ధన్యుడు. మరి ఎక్కడ కూర్చోవాలి? దేవుడు ఉన్నాడు, దేవుని గురించి చెప్పబడే చాట మాత్రమే మనం కూర్చుంటే మనం ధన్యులం. దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా ఉండటం నడవని వాడు ధన్యుడు. పాపుల మార్గమున నిలవని వాడు ధన్యుడు. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండని వాడు ధన్యుడు. మనిషికి ఏదైనా పాపం చేసినప్పుడు ఏమంటాడంటే నాకున్న ఒక్క బలహీనత అనేది దానివల్ల చేశాను. ఇంతకీ ఆ బలహీనత ఎక్కడి నుంచి పుట్టింది అంటే అపహాసకులే నేర్పిస్తారంటండి. ఒక్కసారే కదా ఏమవుదలే అంటారంట. అపహాసకులు చేసే పని ఏంటంటే ఈ బలహీనతలన్నీ కూడా అపహాసకుల దగ్గర నుంచే మొదలవుతాయి అంటే ఏం చేయాలి? ఆ స్థలంలో మనం కూర్చుంటేనే మొదలవుతాయి. కూర్చోపోతే ఏది ఉండదు. అదే స్థలంలో నీతిమంతుడు ఉంటే ఏం చేస్తాడంటే గద్దించాలి, లేదా అక్కడి నుంచి లేచి వచ్చేసేది. దేవుడి గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారండి. నీకు సత్తా ఉంటే నిలబడి గద్దించాలి. ఒకసారి గద్దించావు వినలా, నోరు మూసుకుని
పక్క వచ్చేయండి. దేవుడు చెప్పింది ఇది. అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ధన్యులు? ఎవరు అన్ని విధాల ఆశీర్వదింపబడతారు? దుష్టుల ఆలోచన చొప్పున నడవని వారు, పాపుల మార్గంలో నిలవని వారు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండని వారు. ఈ ధన్యులు ఏం చేస్తారంటే ఎవరి ఆలోచనల చొప్పున నడవరు, ఎవరి మార్గంలో నిలవరు, ఎవరు కూర్చుండు చోటను కూర్చుండరు. ఎక్కడ కూర్చుంటారంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించే వాళ్ళ దగ్గర మాత్రమే వీళ్ళు నడుస్తారు, నిలుస్తారు, కూర్చుంటాడు. మీకు తీసుకుంటే ఇంక ఈ గ్రంథంలో మీకు దరిద్రులు లేదా దరిద్రుడు అని రాయబడిందండి, దుష్టుడు అని రాయబడింది. మీకు దుష్టులు అన్న దరిద్రులు అన్న ఒకే అర్థంలో ఉండే పర్యాయ పదాలు ఇవి. ధన్యుడికి దుష్టుడికి లేదా దరిద్రుడికి ఉన్న తేడాన్ని మనం చూసుకుంటే, దరిద్రుడు అనే పదం మనకి ఎక్కడ రాయబడిందంటే లవోదీక ప్రాజ్ఞ గ్రంథంలో ఉంటుంది. లవోదికయ సంఘంలో ఈ మాట మనకి వినిపిస్తుంది. నువ్వు దరిద్రుడవు అనే మాట మనకి వినపడుతుంది. దరిద్రుడు అంటే ఏంటి? దరిద్రుడు లేదా దుష్టుడు అన్న రెండు ఒకే అర్థాలండి. ఎవరు దరిద్రుడు, ఎవరు దుష్టుడు? ఇప్పుడు చెప్పండి. ధన్యుడు ఎవడు? ఈ అధ్యాయం ద్వారా ధన్యులు ఎవరు? దుష్టుల ఆలోచన చెప్పండి నడవని వారు, పాపుల మార్గం నిలవని వారు, అపహాసకులు కూర్చుండని వారు ధన్యులు. ఎవరు దుష్టులు లేదా ఎవరు దరిద్రులు? ఏంటి? దుష్టుల ఆలోచన చెప్పి నడిచేవాడు దుష్టుడు, పాపుల మార్గంలో నిలిచేవాడు దుష్టుడు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండేవాడు దుష్టుడు. వాడినే బైబిల్ గ్రంథంలో దరిద్రుడని రాయడం అనేది జరిగింది. పాపుల మార్గంలో నడువక నిలువక కూర్చొనివాడు ధన్యుడు. పాపుల మార్గంలో నడచి నిలిచి కూర్చునేవాడు దరిద్రుడు లేదా దుష్టుడు. మొట్టమొదట పాపానికి ప్రధాన మెట్టు, మొదట చేసే పని ఏంటంటే నడవడం. ఇద్దరు మనుషులు కలిసి ఒక సిగరెట్ తాగే అబ్బాయి వెనకమాల అతను సిగరెట్ కానీ చుట్ట కానీ మందు కానీ తాగుతాడు, మీకు తెలుసు. అతని దగ్గరికి వెళ్ళి నుంచున్నావు, అక్కడ దాకా వెళ్దాం రా అన్నాడు. నువ్వు నడక ప్రారంభిస్తే ఏమైంది? మాటలు కలుస్తాయి. మాటలు కలిస్తే ఏమైంది చెప్పండి? ముందు నడక కలుస్తుంది, తర్వాత నిలుస్తారు. ఇద్దరు కూర్చుంటే ఎక్కడ షాప్ దగ్గర ఎక్కడ ఆగుతారు. నువ్వు తాగగా నేను తీసుకుంటా అంటాడు, వెళ్ళి తెచ్చాడు. తెచ్చిన తర్వాత ఒక్కసారే కదా ఏమవుతుంది అంటాడు. తర్వాత ఇద్దరు కలిసి కూర్చుంటారు. నడక, నిలబడుట, కూర్చుంటు, ఈ మూడే కదండి ఉంది మనకి. నడువక నిలువక కూర్చోక. అసలు నడకలోనే నువ్వు కట్ చేస్తే నిలిచే పని ఉండదు, కూర్చునే పని కూడా ఉండదు. కాబట్టి ఏం చేయాలి? దుష్టులు, ఇతను దుష్టుడు అని నీకు మైండ్లో ఉన్నప్పుడు జస్ట్ ఒక మాట మాట్లాడి పక్కకు వచ్చేయాలి తప్పితే నడక కలిపితే నరకానికి పోతామని అర్థం. నడకలోనే కట్ చేసేసేయాలి. నడకలో కలిస్తే నిలిచే పని ఉండదు, నిలిచే పని లేకపోతే కూర్చునే పని కూడా ఉండదు. ఇప్పుడు ఎక్కడ కట్ చేయాలండి? నడకలోనే కట్ చేయాలి. తాగుడు, సిగరెట్ మొదలైనవి అన్నీ కూడా ఎక్కడ ప్రారంభం అవుతాయి అంటే అలవాటు ఫస్ట్ నడక దగ్గరే ప్రారంభమవుతుంది. ఇప్పుడు చెప్పండి, ధన్యులు చేసే పనులేంటి? దుష్టుల ఆలోచన చొప్పున నడవరు. ఏమండి, ఈ అధ్యాయం మీకు ఇంత ఎక్కువగా విపులంగా ఎందుకు చెప్తున్నానంటే ఇది మీకు అర్థమైతే మిగిలిన అధ్యాయాలు మొత్తం ఈజీగా అర్థమైపోతుంది. ధన్యులు, దుష్టులు, అన్ని విధాలు ఆశీర్వదింపబడిన వారు ధన్యులు. మళ్ళీ ఈ గ్రంథంలో ధన్యులని ఎవరు చెప్పిందంటే దుష్టుల మార్గంలో నిలవని వారు ధన్యులు, పాపుల మార్గమున నిలువని వారు ధన్యులు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండని వారు ధన్యులు. ఒకవేళ అదే పని మనం చేస్తున్నాం అనుకోండి, దుష్టుల మార్గంలో నిలువక పాపులు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గంలో నిలువక అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవట్లేదు అనుకోండి, మరి మనకు వచ్చేది ఏంటి? రెండవ వచనంలో చూడండి. మొదటి వచనం ఒకసారి చదవండి. మొదటి వచనం. ఇప్పుడు వరకు మీకు నేను మొదటి వచనాన్నే వివరించాను. దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. అక్కడ మనం ఆనందం అనే దాన్ని ఈ వచనంలో మనం నేర్చుకోవాలి. ఆనందం ఎక్కడ వస్తుంది మనకి? ఈరోజు మనిషి జీవితంలో ఏది ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందంటే కొంతమందికి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అంటే టీవీ, ఫోను, ట్యాబు, ల్యాప్టాప్, సినిమా థియేటర్స్, ఇవన్నీ కూడా మనిషికి
ఆనందాన్ని ఇస్తుంది. కొంతమందికి ఫుడ్, ఆహారం, బిర్యానీలు, చికెన్ కర్రీలు అవి ఆనందాన్ని ఇస్తాయి. కొంతమందికి కొత్త బట్టలు వేసుకుంటే అదొక ఆనందం. కొంతమందికి ట్రావెలింగ్ చేస్తే ఆనందం. కొంతమందికి ఫంక్షన్కి వెళ్తేనే ఆనందం. కొంతమందికి ఫంక్షన్కి వెళ్తేనే ఆనందం. దీనిని బట్టి మీకు ఆనందం నేను చెప్పినట్లు ఎక్కడ వస్తుందో ఒకసారి ఆలోచించుకోండి. మనస్ఫూర్తిగా మీరు దేని పట్ల అయితే ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారో మీ మైండ్లోకి మీరు ఆలోచించి తెచ్చుకోండి. చర్చికి రావడం, వాక్యాన్ని చదవడం, దేవుని మాటలు వినడంలోనే మీకు ఆనందం అనేది రావాలి. అలా వస్తేనే మీరు ధన్యులు, లేకపోతే దరిద్రులు లేదా దుష్టులు. ఇక్కడ అదే ఉందా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలక అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక్క యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ఆనందించుచు ఆనందించుచు. ధన్యుడు ఎవరు అంటే దేవుని మాటలు వింటే ఆనందాన్ని పొందేవాడే ధన్యుడు. ఒప్పుకుంటారండి? వాక్యం వినడం, వాక్యాన్ని పాటించడంలో కూడా ఆనందం అనేది మనకి రావాలి. కొన్ని చోట్ల మీరు చూస్తే, నేను ప్రారంభంలో ప్రొజెక్టర్ వేసేవాడినండి. పాటలు అయ్యే వరకు అసలు కిక్కిరిసిపోయారు జనాలు. పరదాలు కూడా నిండిపోయి నేల మీద కూడా కూర్చున్నాడు. ప్రసంగం స్టార్ట్ చేస్తానంతే వెళ్ళిన మేము 8 మంది తప్ప హేరు బాబు. ఆ పరదా వాళ్ళ అబ్బాయో లేకపోతే ఏపించుకున్నాడు పక్కన ఉంటాడు. అంటే వీళ్ళందరికీ ఎక్కడ ఉంది ఆనందం? ఇది ధన్యుల దరిద్రుల? దరిద్రులండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందము అంటే వాక్యమునందు ఆనందం. మీకు గుర్తుంచుకోండి, అన్ని చోట్ల మీకు పాటలకి ప్రేయర్ 2 గంటలు చదివితే పాటలు 1:30 జరుగుతాయి. అసలు 1:30 కూడా జరుగుతాయి. వాక్యం అంతసేపు జరగదు. కానీ ఇక్కడ మాత్రం మీకు ఎక్కువ వాక్యాన్ని ఎందుకు వినిపిస్తామంటే ఇది బైబిల్ రూల్. మీకు ఎక్కడ ఆనందం రావాలి అంటే దేవుని మాటలు వింటేనే మీకు ఆనందం అనేది రావాలి. కొంతమంది వాక్యం వింటూ కూడా నిద్రపోతుంటారు. చాలా దారుణం అండి ఇది. ఎట్టి పరిస్థితుల్లో అలాగ మనం ఉండకూడదు. మొదట వచనంలో ఎవరు ధన్యులని తేలిందంటే దుష్టులు ఆలోచన చొప్పున నడవని వారు, పాపుల మార్గం నిలివినారు, అపహాసకులు కూర్చునేవారు. రెండో వచనంలో ఎవరు ధన్యులని తేలింది? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించువాడు ధన్యుడు, దివారాత్రము ధ్యానించువాడు కూడా ధన్యుడు. ధ్యానించడం అంటే ఏంటి? ధన్యుడు ధర్మశాస్త్రము నందు ఆనందిస్తాడు, దివారాత్రము దానిని ధ్యానిస్తాడు. మరి ధ్యానించడం అంటే ఏంటంటే మనం నిద్రపోయేటప్పుడు మనకున్న సమస్యల గురించి ధ్యానిస్తూ ఉంటాం. ఈ సమస్య ఏంటి, ఆ సమస్య ఏంటి, ఈ సమస్య ఏంటి, ఆ సమస్య ఏంటి. కొంతమంది రేపొద్దున ఏం కూర వండుకోవాలో అని ధ్యానిస్తారంటండి. కూరగాయలు ఉన్నాయో లేవు, ఏం కూర తప్పేం కాదు, ధ్యానిస్తారు. కొంతమంది నేను మీకు అర్థం అవటానికి చెప్పా. ధ్యానము అంటే కొంతమంది వాళ్ళకున్న సమస్యల గురించి ఆలోచిస్తూ ధ్యానిస్తూ ఉంటారు. కొంతమంది రేపు ఏం కూర వండాలి అని, అంటే రేపు ఏ పనులు చేయాలని ఆ గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇలా అన్నింటితో నిండిపోవడం వల్ల మనసు ఎలా ఉంటుందంటే బిజీగా ఉండటం అనేది జరుగుతుంది. మనం ఏం చేయాలంటే దాంట్లో వాక్యాన్ని నింపితే ధ్యానిస్తుంది. అది వాక్యాన్ని నింపకపోతే ధ్యానించదు, ఏదో ధ్యానిస్తూ ఉంటుంది. మనం వాక్యాన్ని ధ్యానిస్తే మన చూపు కానీ, మాట కానీ, నడక కానీ అన్నీ కూడా మారిపోతాయండి. భాషను బట్టి నోరు మాట్లాడుతుంది, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మనకు తెలుగు భాష కాబట్టి తెలుగులో నోరు మాట్లాడుతుంది. ఎక్కడి నుంచి తీసుకొచ్చి మాట్లాడుతుంది అంటే హృదయం నిండి ఉన్న దానిని బట్టి మాట్లాడుతుంది. ఉదాహరణ, మనకి గ్యాస్ బండ్లు ప్రస్తుతానికి ఉన్నాయి అంటున్నారు, లేవంటున్నారు, బ్లాక్లో కూడా ఇచ్చేస్తున్నారు. గ్యాస్ ఉందా లేదా అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ప్రస్తుతం గ్యాస్ గోడౌన్ నుంచి మనకి వస్తుంది. మన నోట్లోంచి మాట ఎక్కడి నుంచి వస్తుంది అంటే హృదయంలో నిండిన దాన్ని బట్టి వస్తుంది. ఏ భాషలో వస్తుంది అంటే మనం ఏ భాష మాట్లాడతామో దాంట్లో. మనం ఎక్కువగా ధ్యానించామనుకోండి, ఎక్కువగా హృదయంలో వాక్యాన్ని నింపేసామనుకోండి, అదే ధ్యానిస్తాం. అదే ధ్యానిస్తాం. ధ్యానించడం అంటే ముందేం చేయాలి? చదవాలి. వాక్యాన్ని చదవాలి. చదివే ప్రతిదీ కూడా ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే హృదయంలోకి వెళ్ళిపోద్ది. చదవటం రాని వాళ్ళు వినాలి. విన్నప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే హృదయంలోనికి వెళ్ళిపోద్ది. తర్వాత ఏం చేయాలంటే దాన్ని ధ్యానించాలి.
ముందు వినాలి, లేదా చదవాలి, లేదా చూడాలి, ఏదన్నా చేసి మైండ్లో పంపించిన తర్వాత దాన్ని ధ్యానించాలి. మీ అందరికి గేదెలు ఆవులు ఉన్న వాళ్ళందరికీ తెలుసు, గబ 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 మోపు గడ్డి తినేస్తుంది ఆవు గేద. ప్రశాంతంగా కాళ్ళారు చెప్పుకుని పడుకుని మళ్ళీ వెనక్కి తెచ్చుకుని నవ్వులుతూ మింగుతూ ఉంటుంది. మనం కూడా వాక్యాన్ని ఏం చేయాలంటే నెమరు వేయాలి, నెమరు వేయాలి. క్రైస్తవ్యం అంటండి, మన చేతిలో ఉన్న బైబిల్ ఒక్కసారి కూడా చదవని వాళ్ళు 100 మందిని తీసుకుంటే 99 మంది మించి చదవని వారు ఉన్నారంటండి. అంటే బైబిల్ ఒక్కసారి కూడా చదవని వాళ్ళు క్రైస్తవ్యంలో చాలామంది ఉన్నారు. అందుకని వాళ్ళకి ఏమీ అర్థం అవ్వట్లేదండి. అందుకని అయ్యగారు ఏది చెప్తే అదే బైబిల్ అయిపోయింది వాళ్ళ. కాబట్టి చదవగలిగిన వాళ్ళందరూ బైబిల్ చదవచ్చు. చదవలేని వాళ్ళకి కూడా ఇప్పుడున్న అవకాశం ఏంటంటే బైబిల్లో స్మార్ట్ ఫోన్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి, ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆడియో బైబిల్ యాప్ అని కొడితే చక్కగా మీకు 66 పుస్తకాలు అది చదివి వినిపించేస్తుంది. మీకు ఏది కావాలంటే చదివి వినిపిస్తుంది. మీకు ఏమంటే నేను బైబిల్ చదవాలి, చదవకుండా ధ్యానించడం కుదరదు. నేను బైబిల్ మొత్తం చదివేయాలని అనుకుంటే రోజుకు 3 అధ్యాయాలు చదివారనుకోండి, 1 సంవత్సరంలో అయిపోద్ది. 3 అధ్యాయాలు అంటే 10 నిమిషాలు కూడా పట్టదు. నాకు తెలిసి 24 గంటల్లో 10 నిమిషాలు కూడా పట్టదు. ఇప్పుడు పావు గంట వేసుకోండి. లేదంటే నేను 6 నెలల్లో పూర్తి చేసేస్తానంటే రోజుకు 6 అధ్యాయాలు చదివితే సరిపోద్ది. అవన్నీ పక్కన పెట్టండి. మనకి 6వ నెలలో ఎగ్జామ్ కీర్తనలు చదివారా? ప్రసాద్ 50 చదివాడంట, కృష్ణ మొత్తం చదివేశాడంట. మా పిల్ల 32లోనే ఎక్కడో ఉంది, మా ఆవిడ కూడా కొన్ని చదివింది. నేను ఆల్రెడీ చాలాసార్లు చదివేశాను కీర్తన. మీకు క్వశ్చన్ పేపర్ కూడా ఇచ్చేసాను. ప్రస్తుతానికి ఏం చదవాలి మనం? ఈ పరీక్షకి కీర్తనల్ని చదవాలి. ఈ అధ్యాయం వివరణ తర్వాత ఇప్పుడు బాగా అర్థమైతే మీరు చూసుకోండి. ఎన్ని ఉన్నాయి కీర్తనలు? మీకు 150 కీర్తనలు ఉన్నాయి. చాలామంది ఇళ్లలో అంటే నిరుపయోగంగా బైబిల్ ఉంటున్నాయి అంట. అంటే ఆదివారం ఒక్కసారి దుమ్ము దులుపుకొని తీసుకొచ్చడం, మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ పెట్టేయటం తప్పితే ఎవరు కూడా దాంట్ని ఉపయోగించట్లేదు. మా ఆవిడది మొక్కలు అయిపోయిందని మొన్నే 2000 అయిందా, 2200 2200 పెద్దచ్చు బైబిల్ కొనుక్కొచ్చి ఇచ్చాను. వాడకంలో ఉంటుందండి. అది వాడకంలో ఉంటుంది. దాన్ని కూడా అతి త్వరలోనే నైట్ తగులుకొని చదవడానికి, అది కూడా మళ్ళీ ఏమైనా పాడైతే అలా వాడకంలో ఉండాలి తప్పితే బైబిల్ నిరుపయోగంగా ఇంట్లో పడి ఉండకూడదు. ఇంతకీ ధన్యుడైన వాడు ధర్మశాస్త్రం పట్ల ఆనందిస్తాడు, ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం పట్ల ఆనందిస్తాడు, దివారాత్రం దాన్ని ధ్యానిస్తాడు. చెడు నడత నడవక దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించేవాడు ఎలా ఉంటాడనేది మనకు 3వ వచనంలో ఉంది. ఓకేనండి, చదవండి 3వ వచనం. చెడు నడత నడవకుండా ఉండేవాడు ఎలా ఉంటాడు, వాడి జీవితం అనేది 3వ వచనంలో ఉంది. 3వ వచనం. ఎవరు? ధన్యుడు. ధన్యుడు నీటి కారవల యోరన నాటబడినది. పంటల్లో 2 రకాలు ఉంటాయండి, నాటేవి, నాటనివి. మన ఇంట్లో మామిడి మొక్క నాటుతాము, అసలు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు దాన్ని చూస్తూనే ఉంటాం. ఎక్కడైనా పురుగు వచ్చిందని ఆకు రాపుతూ చూస్తూ బాధపడుతూ ఉంటాం. అడవిలో మొక్కలు ఎవరేస్తారు? ఎవరేయరు. మరి మామిడి మొక్కన నాటుతాం. ఎందుకు నాటామంటే దాంట్లో నుంచి అమృతాహారమైన మామిడి పండు వస్తుంది. ఇప్పుడు ధన్యుడి జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడంట? నాటతాడంట. అంటే మనలోంచి ఏమొస్తాయి? ఆయనకి ఇష్టమైన ఫలాలు వస్తాయి. నువ్వు ధన్యుడు కాదనుకోండి, నిన్నేం చేయడు? నాటడు. నాటిన మొక్క పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు. నాటిన మొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? మామిడి మొక్కను ఎక్కడ నాటుకుంటాం? చాలామంది ప్రహరీ గోడకి లోన వేసుకుంటారు. ఎందుకని? ఎవ్వరూ ఏమీ కంటే కాపలా, యెహోవా కాపరా అనమాట. ఇప్పుడు ధన్యుడు గురించి ఏం చెప్తున్నాడు? అతడు నీటి కాలవ యోరన నాటబడిన. నీటి కాలవ యోరన, కాలవ పక్కన మొక్క నాటితే ఎలా ఉంటుందండి? అసలు ఎప్పుడు వాటర్ ఉంటుంది. మనం ధన్యులుగా జీవిస్తే మన జీవితం కూడా ఎలా ఉంటుందంటే నీటి కాలవ యోరన నాటబడింది. ఎవరు నాటిందండి ఇది? దేవుడు నాటింది. ఇప్పుడు మొక్కలు ఎన్ని రకాలని చెప్పాను మీకు? నాటేవి, నాటనివి. మామిడి చెట్టుని నాటుతాం, అడవిలో ఉన్న చెట్లు ఎవ్వరూ కూడా నాటరు. పెరిగితే సస్తే
వస్తాయి. నాటే వాటి వల్ల మనకు ఉపయోగం ఎక్కువ. బీర గింజలు నాటుతాం, పొట్ల గింజలు నాటుతాం, వీటిలో అన్నింటి వల్ల కాయలు మనం అనుభవిస్తాం. అలాగే మామిడి పండు నాటడం వల్ల మనకు ఉపయోగం ఎక్కువ. దేవుడు కూడా నిన్ను ఏమంటున్నాడు అంటే, నువ్వు ధన్యుడు అయితే నిన్ను నాటుతున్నాను అన్నాడు. దేవుడు నాటిన వాటికి ఏమొస్తాయండి? మంచి ఫలాలు వస్తాయి. దేవుడు నాటినవి, దేవుడి చేత నాటబడిన వారు ఎలా ఉంటారో మొదటి కీర్తనలో రాయబడింది. ఒకసారి చదవండి. అతడు ఎవరైనా నాటబడినదే ఆకు వాడక అంటే ఎప్పుడు పచ్చగా ఉంటాడు. మీరు దేవుణ్ణి ఎంతవరకు మెప్పించగలరు? మీ భక్తి జీవితంతో మెప్పించి చూపించండి. దేవుడు నీటి కాలువ ఎవరైనా నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. భరోసా ఇచ్చాడు దేవుడు. ఏంటంటే నువ్వు ఏది చేస్తే అది సఫలమైంది తప్పితే విఫలమవుతుంది. ఇప్పుడు విఫలమైంది అంటే దుష్టులు అయితే విఫలమవుతుంది, నీతిమంతులు అయితే సఫలమవుతుంది. ఇది మొదటి కీర్తనలో మనకి రాయబడి. నీతిమంతులుగా బ్రతికితే, ఒక నీతిమంతుడు ప్రార్థన చేస్తేనండి వర్షం ఆగిపోయింది. ఇంకో నీతిమంతుడు ప్రార్థన చేస్తే కానీ వర్షం ఎన్ని రోజులు ఆగిపోయింది? 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయినా 3.5 సంవత్సరాలు ఆయన తినటానికి లోటు లేకుండా జరిగింది. ఎవరైనా 3.5 సంవత్సరాలు వర్షం లేక కరువు వచ్చినా ఏలియా గారు పోషణకు డోకా లేదు. అంటే ఈయన ఎక్కడ నాటబడ్డాడు? నీటి కాలువ ఎవరైనా నాటబడి ఉన్నాడు. కాబట్టి అతని సమృద్ధికి, జీవితానికి, ఆహారానికి ఏ లోటు లేదు. మనం కూడా నీతిమంతులుగా బతికితే మనకు బైబిల్ గ్రంథంలో ఉంటుంది, నీతిమంతుల పిల్లలు ఆకలితో చచ్చినట్లుగా ఎక్కడా లేదని రాయబడింది. అంటే మనం నీతిమంతులుగా బతికితే దేవుడు మనకి కాపరిగా ఉంటాడు. తన కాలం ఈ నీటి కాలం వల్ల ఎవరన్నా మనల్ని దేవుడు అంటే అన్ని విధాలుగా దేవుడు మనకి సహాయం చేస్తాడని అర్థం. ఓకేనండి. తర్వాత చూడండి, ప్రస్తుతానికి మనకి ఏం దొరకట్లేదండి? గ్యాస్ దొరకట్లే. ఎప్పుడైనా మీరు ఇప్పుడు మన ఇళ్ళలో ఎవరిదైనా గ్యాస్ బండ్ లేని వాళ్ళు ఉన్నారండి? అందరి ఇళ్ళలో గ్యాస్ బండ్ ఉన్నాయి. డబుల్ బండ్ ఉన్న వాళ్ళకి నిండు బండ స్పేర్గా కూడా ఉంటుంది. గ్యాస్ బండ దొరకనప్పుడు మనం ఏం ఆలోచించాలి? నేను నీతిమంతుడిని అయితే నాకు గ్యాస్ దొరకపోవడమా అనుకోవాలి. మరి అలా కాదు, అదే చెప్తుంది ఇక్కడ. మనకి గ్యాస్ దొరకపోవడం ఏంటి? చూడండి ఎలా తెస్తానని. జస్ట్ నేను అలా వెళ్తే నా అదృష్టం ఏంటంటే బండందు పట్టుకెళ్తారా అన్నాడు. ఇదేంటి మా ఆవిడ 20 రోజుల దాకా రాలేదు, ఇక్కడికి వచ్చి ఇటు బండందు పట్టుకెళ్తారా అంటారంటే ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి చాలు అన్నాడు. ఒక 50 ఇచ్చింది, బండ తెచ్చేసాను. 3 నెలల వరకు నాకు డోకలేదు. దేవుడి మీద ఆనుకోవటం నేర్చుకోండి. దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? మనకు కాపరిగా ఉంటాడు. నీటి కాలువలో ఎవరన్నా మనల్ని నాడతాడు. అంటే 3.5 సంవత్సరాలు కరువు వచ్చినా ఆయన పోషణకు డోకా లేదు. మనకి ఏది ఏమైనా సరే మన పోషణకు మాత్రం డోకా అనేది ఉండదు. అదే మనకి కీర్తన గ్రంథంలో రాయించడం జరిగింది. మొదటి కీర్తన యొక్క సారాంశం కూడా ఇదే. కొన్ని వనరులు ఆగిపోయినా దేవుడు మాత్రం మనల్ని పోషిస్తాడు. తర్వాత చూడండి, ఆకు వాడక ఉందా? ఆకు వాడక అంటే ఆత్మ సౌందర్యం ఎప్పుడూ తగ్గిపోదని అర్థం. మీరు కీర్తనల గ్రంథం మీకు మొదటి రోజు చెప్పాను, ఉదయం చెప్పాను, 2 అర్థాల్లో చదవాలి. ఒక అర్థంలో మాత్రం అర్థం అవ్వదు. ఆకు వాడక అంటే ఆత్మీయ సౌందర్యం ఎప్పుడూ పచ్చగా ఉంటుంది. తన కాలమందు ఫలమిచ్చు. ఫలము అంటే మీరు తినే ఫలాలు అనుకోవద్దు, ఆత్మ ఫలము. ఆత్మ ఫలము దీంట్లో 9 ఉన్నాయండి, అన్ని కలిపి ఒక ఫలంగా ఇచ్చారు. దాంతోపాటుగా సహనము, ఓర్పు, క్షమించడం లాంటి ఫలాలు కూడా మనకి రావటం అనేది జరుగుతుంది. కాబట్టి చివరిగా నీతిమంతుడు అంటే చదవండి, అక్కడే ఉంది, అతడు చేయునదంతయు సఫలమగును. ఎవరిచ్చారు ఇది భరోసా? దేవుడు. నువ్వు నీతిగా బతికి చూడు, బతికి చూపించు, నువ్వు చేయునదంతయు సఫలమగును. ఉదయం అంతా మనం హరిబాబు చెప్పిన ఉదయం అంతా కొట్టుకున్నారంట వాళ్ళు. కానీ ఏలియా గారు ఒక్క ప్రార్థన చేస్తే మొత్తం వచ్చి దహించేసింది. చేయునదంతయు సఫలమగును. ఇంతకు సఫలం ఎలా అయింది? దేవుడు సఫలపరుస్తాడు, అంతే. దేవుడు సఫలపరచడం అనేది
జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరు ధన్యులు? ధన్యుల జీవితం గురించి మొదటి 3 వచనాలు. ఎవరు ధన్యులు? అన్ని విధాలు ఆశీర్వదించబడిన వాడు అని అర్థం. మనకి ఇక్కడ ఏం రాయబడిందంటే, దుష్టులు ఆలోచన చెప్పిన నడవని వారు, పాపుల మార్గం నిలువని వారు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చొని వారు, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించేవారు, దివారాత్రము ధ్యానించువారు, వారు వారు ధన్యులు. ధన్యులకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటి? నీటి కాలువల ద్వారా నాటబడినది, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయినదంతయు సఫలమగును. ఈ వనరులన్నీ మనకు రావాలి అంటే ఏం చేయాలి? దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందం అనేది మనకు రావాలి, ధ్యానించడం అనేది రావాలి. కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో మనకి కష్టాలు, నష్టాలు, బాధలు వస్తాయి. కష్టాలు, నష్టాలు, బాధలు యోబు గారికి వచ్చినాయి, భక్తులందరికి కూడా వచ్చినాయి. కానీ ఏ భక్తుడి జీవితాన్ని మీరు చూసుకున్నా ముగింపు మాత్రం ఎలా ఉందంటే అసలు సూపర్గా ఉందండి. ఏ భక్తుని జీవితాన్ని తీసుకున్నా మీరు వాళ్ళ ముగింపు ఎలా ఉందంటే మంచి ఆశీర్వాదంగా ఉంది. మధ్యలో కొన్ని కష్టాలు, నష్టాలు, బాధలు మనకు కూడా వస్తాయండి. మనుషులు అనే వాళ్ళందరికీ కూడా కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. కానీ ముగింపు జీవితం ఎలా ఉంది? భక్తుల జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉండడం అనేది జరిగింది. కానీ మధ్యలో ఏమొస్తాయి? కొన్ని కష్టాలు, నష్టాలు భరించక, బాధలు భరించక తప్పదు. చివరిగా ముగింపు మాత్రం ఆశీర్వాదకరంగా ఉంటుంది. యోబు గారు చేయనదంతయు సఫలమైందా, అవలేదా? మధ్యలో కొన్ని సమస్యలు వచ్చినా యోబు గారు చేయనదంతయు సఫలమైంది. యోసేపు గారు చేయనదంతయు సఫలమైందా? మధ్యలో కొన్ని కష్టాలు వచ్చినా సఫలమైంది. సఫలం అవడం అంటే అర్థం ఏంటంటే ముగింపు జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, భౌతికపరమైన సమస్యలు ఉన్నా, మనందరికీ భౌతికపరమైన సమస్యలు ఉన్నా మన ముగింపు ఎలా ఉంటుందంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. అన్నీ అనుకూలంగా లేకపోయినా దేవుడు చివరికి యోసేపుని ఏం చేశాడంటే రాజంతట స్థాయిలోకి తీసుకెళ్ళాడు. అంటే ఏం చేయాలి? అతడు చేయలేదంతా సఫలమైందండి. రోమీయులకు రాసిన పత్రిక 8:28 వచనం చూడండి. దేవుని ప్రేమించు వారికి అనగా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. గుర్తుంచుకోండి, చర్చికి వచ్చే వాళ్ళందరికీ మేలు కలగడానికే సమస్తము సమకూడి జరుగుతున్నవి. ఇప్పుడు చూసేదంతా మనకు బాధగా, కష్టంగా, నష్టంగా ఉన్నప్పటికీ దీని ముగింపు ఎలా ఉంటుంది అంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి చదవండి, చివరిలో చదవండి. మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నవని మన మైండ్లో ఉండదు, ఎప్పుడు ఉండదు. ఏది జరిగినా మన మంచిగా అనుకుని మనం ఒకసారి చెప్పాం మీకు, ఇదే వచ్చిన అది. మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నవి. ఈ మాట మీరు ఏమంటారు? ఏది జరిగినా మన మంచిగా అనే మాట బైబిల్ ఎక్కడ ఉందని అంటారు? సకల శాస్త్రాలు అధిగమించిన బైబిల్ కదండి. ఈ మాట బైబిల్లో ఉండి చూపించండి అన్నారు అనుకోండి, ఈ మాట చూపించాలి మీరు. ఏ మాట? రోమీయులకు రాసిన పత్రిక 8:28 చూపించారు. ఇది మాత్రం మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. మనకు మేలు కలుగుటకే ఇది జరిగింది. యేసప్ప గారి జీవితంలో జరిగినవన్నీ కూడా మేలు కోసమే జరిగినాయి. మరి మనం ఏం చేయాలి? మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుతున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి చూసుకోండి. ఫిలిప్పీ పత్రిక 4:6 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 దేనిని గూర్చి చింతపడకడు అంటే కష్టం, నష్టం, రోగము, బాధ, వీటి గురించి మీరు చింతపడద్దు. ప్రతి విషయంలోనూ ప్రార్థన ద్వారా మీ విన్నపములను దేవుడికి తెలియజేయండి కృతజ్ఞతాపూర్వకంగా. అంటే ఏం చేయాలి అంటే మనకి ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ నష్టం ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా దేవునికి తెలియజేయాలి. మీ విన్నపములను పాస్టర్ గారికి తెలియజేయడం ఉందండి అక్కడ. మీ విన్నపములను దేవుడికి తెలియజేయడం. జనాలందరూ పాస్టర్ గారికి తెలియజేస్తున్నారు, కానికిస్తున్నారు, మీరు ప్రార్థించండి. ఇక్కడేముంది? మీరు ప్రార్థనాపూర్వకంగా మీ విన్నపాలను దేవుడికి తెలియజేయండి. అప్పుడు దేవుడు కలిగించేది ఎలా ఉంటుందంటే మనకు మేలు కలగడానికి సమస్తము సమకూడి
జరుగుతాయి. ఒక్కసారి మళ్ళీ కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ధన్యుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవడు, ధన్యుడు పాపుల మార్గమున నిలవడు, ధన్యుడు అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండడు, ధన్యుడు. తర్వాత ధన్యుడు యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందిస్తాడు, ధన్యుడు దివారాత్రము ధ్యానిస్తాడు, ధన్యుడు. ఎన్ని వచనాలు అయినాయి? 3 అయిపోయినాయా? 2 అయినాయి. 3వ వచనం. ఈ ధన్యుడి జీవితం ఎలా ఉంటుంది? నీటి కాలవల యోరన నాటబడినదే, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. అది పార్ట్ 1. దాంట్లో మళ్ళీ పార్ట్ 2 ఉంది. 6 వచనాలు, 3 వచనాలే చెప్పారు. 3 వచనాలు ఏంటి? ధన్యుని జీవితం. తర్వాత 3 వచనాలు చదవండి. దుష్టులు అలాగునుండక అంటే ఇప్పుడు మనం చెప్పిన దాని మొత్తానికి రివర్స్గా ఉంటుంది. దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు పొట్టువలి అంటే అర్థం ఏంటంటే ఎవ్వరు ఏది చెప్పినా నమ్ముతారండి. గాలికి ఎగరగొట్టు పొట్టు అంటే ఇటు గాలి ఇటేస్తే అటు వెళ్తుంది, అటు గాలి ఇటేస్తే అటు వెళ్తుంది, ఇటు గాలి ఇటేస్తే ఇటు వస్తుంది. గాలికి చెదరగొట్టు పొట్టు అంటే ఎవ్వరు ఏది చెప్పినా ఎటు వీలుంటే అటు మారిపోతారు అంతే. వాళ్ళు ఎవరు? దుష్టులు. తర్వాత కాబట్టి న్యాయ విమర్శలో అంటే తీర్పులో అని అర్థం. దుష్టులును అంటే న్యాయ విమర్శలో దుష్టులు అంటే తర్వాత చదవండి. తీర్పులో తర్వాత చదువు. న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. అంటే అర్థం ఏంటంటే ధన్యులు కాని వాళ్ళందరూ, దుష్టులైన వాళ్ళందరికీ ఎక్కడ చోటు లేదంటే పరలోకంలో చోటు లేదు ఒక మొక్కలో. తర్వాత చూసుకోండి. నీతిమంతుల మార్గము ఆయనకి ఎలా తెలుసు? మన పాఠంలోనే వచ్చిందండి. నీతిమంతుల మార్గం యెహోవాకు ఎలా తెలుసు అంటే ఆయన మనకు కాపరి. ఆయన మనకు కాపరి కాబట్టి మన మార్గాలన్నీ ఆయనకు తెలుసు. జాగ్రత్తగా మార్గాల నుంచి మనల్ని కాపాడుకుంటూ ఉంటాడు. యెహోవా నా కాపరి. తర్వాత నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునికి నడుపునంటే నరకానికి నడుపును. నీతిమంతుల మార్గము పరలోకానికి నడుపును, దుష్టుల మార్గము నరకానికి నడుపును. తర్వాత చదవండి. ఈ 6 వచనం అర్థమైందండి. 6 వచనాలు సుమారుగా 40 నిమిషాలు వచ్చింది పాఠం. ఇంకా వివరించి చెప్తే చాలా సమయం, మీకు సంక్షిప్తంగా అర్థమయ్యేది. మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా? 6 వచనాలు 2 భాగాలు. మొదటి 3 వచనాలు ఒక భాగం, తర్వాత 3 వచనాలు ఒక. మొదటి 3 వచనాలు ధన్యుల జీవితం, తర్వాత నీతిమంతుల పాపుల మార్గం ఎలా ఉంటుంది. నీతిమంతుల మార్గం పరలోకానికి, పాపుల మార్గం నరకానికి. ఇది మీరు మైండ్లో పెట్టుకుని కీర్తన చదవడం స్టార్ట్ చేస్తే ఇదే శీర్షిక. 150 అధ్యాయులకు కూడా శీర్షిక ఇదే. ధన్యుడు, దుష్టుడు, నీతిమంతుడు, వాళ్ళ మార్గాలు ఎలా ఉంటాయి. ఇప్పుడు ధన్యుడు అనుకో, 2వ అధ్యాయంలో ఒక ధన్యత కనపడుతుంది మీకు. నేను భయపడను, దేవుని రెక్కల కిందే నాకు ఆశ్రయం. ఆ మాట అన్నవాడు ధన్యుడు. అలా ప్రతి అధ్యాయంలో మీకు కనపడుతూనే ఉంటాయి. అలా మనం నేర్చుకోవాలి అంటే కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది. మీరు చదివేటప్పుడు మీ అన్ని గ్రంథ వివరణలు కూడా మీకు 1వ అధ్యాయం మాత్రం చెప్పి మళ్ళీ వేరే గ్రంథంలోకి వెళ్ళిపోతున్నాను. సమయం ఉంటే తర్వాత మిగిలిన వచనాలు కూడా మనం నేర్చుకుందాం. అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ 1వ అధ్యాయాన్ని మీకు కీర్తన 2వ సాంగ్గా నేను రాశాను. 3 నిమిషాలు వస్తుంది. ఒక్కసారి వినండి, ప్లే చేస్తాను. దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దుష్టులాలోచన చొప్పున నడువక దేవుని ధర్మశాస్త్రము